అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్పాస్ మినీ వరల్డ్. ఈరోజు వీడియో ఏంటంటే బీరకాయ అండ్ ఎగ్ కర్రీ అనమాట. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రియల్లీ మీరు ఎప్పుడైనా ట్రై చేసింటే నాకు కమెంట్లో చెప్పేయండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ ఎలా వచ్చిందో ఏమో చెప్పేయండి. ఇది వచ్చి మా ఊరు స్టైల్ అనమాట. సో మా ఊర్లో ఇది ఫేమస్. సో ఎలా చేద్దాం ఏమని చెప్పి మనం చూసేద్దాం అనమాట. నేను వేడి రైస్తో ఇంకా బీరకాయ అండ్ ఎగ్ కర్రీ చేసుకున్నాను అనమాట. సో ఇది చేయాల్సింది ఫస్ట్గా మనం ప్యాన్ పెట్టుకోవాలి. ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 2 ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. అది వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఆనియన్స్ వేసుకున్నాక అంటే ఆనియన్స్ని ఇలా పొడవుగానే కట్ చేసుకోవాలన్నమాట, చిన్నగా కాకుండా పొడవుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. సో ఇంకా చూస్తున్నారు కదా, ఆయిల్ బాగా హీట్ అయినాక మనం ఆనియన్స్ వేసుకున్నాము. ఆనియన్స్ కూడా ఇంకా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా బాగా మనం ఆనియన్స్ కూడా మనం ఫ్రై చేసుకున్నాక అందులోనే కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇంకా పసుపు కూడా వేసుకొని పసుపు ఇంకా బాగా పసుపు కూడా పచ్చివాసన వస్తుంది కాబట్టి సో ఆ స్మెల్ పోయే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా ఇందులోనే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఆనియన్స్ అనేది మన కలర్ ఇంకా చేంజ్ అవ్వలేదు కాబట్టి సో కొంచెం టైం పట్టుద్ది. సో లంచ్ బాక్స్ రెసిపీ అయినా చాలా బాగుంటుంది అనమాట. సో ఇంకా చూస్తున్నారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మేము ఎప్పుడు ఇంట్లోనే రెడీ చేసుకుంటాం అనమాట. ఎప్పుడు సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం ఇంట్లో రెడీ వేసుకుంటేనే ఆ టేస్టే బాగుంటుంది. బయట నుంచి మనం తెచ్చి వేసుకునే పేస్ట్ అంత టేస్ట్ ఉండదు. సో మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు రుబ్బి పెట్టుకొని అది మనం వేసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇంకా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన వెళ్ళిపోయాక మనం ఫస్ట్గా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ అనేది మనం వేసుకోవాలి. బీరకాయలో మీకు ఏ రెసిపీ తెలుసో నాకు కమెంట్లో చెప్పండి. నెక్స్ట్ టైం నేను అదే ట్రై చేస్తాను. ఒక 3 మినిట్స్ వరకు మనం ఇలా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ ఇలా మూత వేసి పెట్టేయాలన్నమాట. ఇంకా మనం తీసుకున్నాక 5 మినిట్స్ తర్వాత ఇలా కారం వేసుకోవాలి, తగినంత కారము, రుచికి సరిపడేంత కారం వేసుకోవాలి. అంటే మీకు ఎంత కారం కావాలో అంత కారం అనేది మీరు వేసుకోవాలన్నమాట. సో మేమైతే 3 స్పూన్ అనేది వేసుకున్నాము. దాంతోపాటు ధనియాల పొడి కూడా వేసుకున్నాం అనమాట. ధనియాల పౌడర్ వచ్చి 2 టేబుల్ స్పూన్ వరకు మేము వేసుకున్నాము. రియలీ మీరు ఇది వచ్చి నైట్ టైంలో అయినా చేసుకొని తినచ్చు, లేదంటే లంచ్ కైనా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా, చాలా ఇష్టంగా తింటారనమాట పిల్లలు కూడా. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా అనిపించిందో నాకు కమెంట్లో చెప్పేయండి. అండ్ ఇలా మనం వేసుకున్నాక అందులో వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఇదైతే నేనే చేస్తున్నాను, ఆ అమ్మ అయితే వీడియో తీస్తుంది. సో ఫస్ట్ టైం చేసినా కానీ చాలా టేస్ట్ బాగా వచ్చిందనమాట. సో మనం ఇలా ఇంకా బీరకాయ అంతా బీరకాయకి అంతా బాగా మసాలా తగిలేటట్లు కలుపుకోవాలంతా ఒకసారిగా. సో ఇంకా చూస్తున్నా కదా, మసాలా అంతా బాగా తగిలేతరా మనం ఇలా కలుపుకున్నాం అనమాట. బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నాము. అదే తర మనం దీన్ని ఫాస్ట్గా కూడా కలుపుకూడదు, ఎందుకంటే బీరకాయ అనేది మనకి బాగా మెస్సీ కాకపో కాబట్టి. సో ఇంకా మనం ఆల్రెడీ మిక్సీకి టమాటా అండ్ కొబ్బరి అనేది పేస్ట్ వేసి పెట్టుకున్నాం అనమాట. సో అది ఇంకా వేసుకోవాలి మనము. 2 టమాటాలు అండ్ కొబ్బరి అనమాట, 2 వేసి మనం నీళ్ళు కొంచెం వాటర్ వేసి ఇంకా ఇలా మనం పేస్ట్ అనేది చేసి పెట్టుకున్నాం కాబట్టి సో అది పేస్ట్ కూడా మనం ఇంకా వేసుకోవాలి. మనకు మసాలాలు అంటే ఇది ఒకటే అనమాట మసాలా మనం మిక్సీ వేసుకునేది. ఇంకా మనకు మసాలా అనేది ఏముండదు. సో ఇంకా మనం మసాలా వేసుకున్నాక కూడా మసాలా కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనకి మసాలా వేసినాక మసాలా పచ్చివాసన కూడా వెళ్ళాలి. ఆ పచ్చివాసన పోయే వరకు మనం అనేది బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది మనం మసాలా వేసుకున్నాక ఒక 5 to 6 మినిట్స్ వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ పచ్చివాసన వెళ్ళే వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా చూస్తున్నారు కదా, మనకు బాగా ఫ్రై అయినాక పచ్చి మసాలా వెళ్ళాక మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే ఎప్పుడు ఈ గ్రేవీకి అయితే వాటర్ కొంచెం ఎక్కువ పడుద్ది, ఎందుకంటే బీరకాయ కూడా బాగా ఉడకాలి అండ్ ఎగ్ మనం వేస్తాం కాబట్టి కొంచెం నీళ్ళు అయితే ఎక్స్ట్రానే అవుతుంది అనమాట. సో ఇంకా చూస్తున్నారు కదా, ఫస్ట్గా కొద్దిగా నీళ్ళు వేసుకొని మనం ఆ బీరకాయ మసాలా అంతా ఉంటుంది కాబట్టి సో దాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే నీళ్ళు మనకి ఎంత వచ్చింది ఏమని మనకు ఈక్వల్గా తెలియాలి కాబట్టి. సో ఇలా మనం వాటర్ వేసుకున్నాక ఇలా మనం కలుపుకోవాలి. ఇలా మనం కలుపుకొని మనం దాంట్లోనే
సాల్ట్ అనేది మేము ఫస్ట్ నుంచి వేయలేదు, ఇప్పుడు మా మమ్మీ అయితే వేస్తుందనమాట. ఫస్ట్గా మనం టేస్ట్ చూసుకోవాలన్నమాట, ఉప్పు కారం అంతా సరిపోయిందా లేదా అనేసి. ఎప్పుడు సరే సాల్ట్ వేసేటప్పుడు మనము కొద్దిగా సాల్ట్ వేసుకుంటే కూడా మనము మళ్ళీ సరిపోకుంటే మనం యాడ్ చేసుకోవచ్చు. అదే సాల్ట్ ఎక్కువైపోతే తిరిగా మనం ఏం చేయలేము కాబట్టి సో చూసి వేసుకోండి సాల్ట్ అనేది మాత్రము. ఇంకా మనం వాటర్ వేసి సాల్ట్ వేసాం కాబట్టి ఇంకా మిక్స్ చేసుకొని ఒక 3 to 4 minutes వరకు మనము బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట. బాగా ఉడికించుకోవాల్సి ఉంటుంది. 3 to 4 minutes వరకు ఉడికాక మనం మళ్ళీ ఎగ్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూసినా కదా కొంచెం బాగా ఉడికేటప్పుడు మనం కొత్తిమీర కూడా వేసుకోవాలన్నమాట. ఇంకా మనం కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తాం కదా. కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక మనము ఎగ్స్ అనేది వేసుకోవచ్చు. మనకి మ్యాక్సిమం అంటే బీరకాయ అనేది ఒక 70 to 75% వరకు బాగా ఉడికిపోయి ఉండాలన్నమాట. ఉడికిపోయినప్పుడు మనము చూసినారు కదా ఇలా బాగా ఉడుకుతూ ఉంది కదా. సో ఇలా ఉడికేటప్పుడు మనము ఎగ్స్ అనేవి వేసుకోవాలన్నమాట. ఎగ్ అనేది కొంచెం బిన్ననే బాయిల్ అయిపోతుంది కాబట్టి మనకి బీరకాయ అనేది 70 to 75% వరకు బాగా ఉడికి ఉండాలి. అట్లా ఉడుకుంటేనే మనము ఇదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఎగ్స్. మీరు బీరకాయ చేతిలో అంటే ఉల్లగడ్డలు వేసుకుని కూడా చేసుకోవచ్చు అనమాట. ఉల్లగడ్డలు వేసుకొని చేసుకున్నా బాగుంటుంది టేస్ట్. చూస్తున్నారు కదా, ఇంకా నేనైతే ఎగ్స్ అనేది వేసుకున్నాను అనమాట. నేనైతే 4 eggs వేస్తున్నాను కాబట్టి వాటర్ అనేది కొంచెం తక్కువనే వేసుకున్నా. 4 members కోసమే నేను ఎగ్ అనేది వేసుకున్నాను అనమాట. నైట్లో చేస్తున్నాను కాబట్టి మార్నింగ్ సరికి ఎగ్స్ ఉంటే బాగుండదు కాబట్టి ఎగ్స్ మేము 4 వేసుకున్నాం అంతే. అన్ని ఎగ్స్ వేసేటప్పుడు ఎప్పుడు వేసే ఒకే ప్లేస్లో అన్ని ఎగ్స్ వేయకూడదు. అక్కడక్కడ ఒకటి వేసుకోవాలన్నమాట ఎగ్స్ అనేది మనము. చూసినా కదా, ఇంకా మనం ఇది ఎగ్స్ వేసుకున్నాక తిప్పకూడదు అనమాట సడన్గా. అప్పటికప్పుడే కలిపితే అది విరిగిపోతుంది కాబట్టి సో ఇంకా ఒక 2 minutes మూత పెట్టి వదిలేసినాక మనము తీసాక ఇంకా మనము మిక్స్ అంటే మెల్లిగా అక్కడ ఉండే ఎగ్స్ మాత్రం మనం కలపాలి. ఆ ఎగ్స్ మాత్రం మనం కలిపి చూసుకోవాలన్నమాట. తిరిగి వేసుకొనేకి అవుతుంది అని చెప్పి చూసి వేసుకోవాలి. ఇంకా మనం అట్లా ఎగ్స్ ఉంటాయి కాబట్టి సో దాని మీద మనం కొద్దిగా అంటే కూర అనేది వేసుకోవాలన్నమాట. ఇలా మనం ఎగ్స్ మీద కూర వేసుకునేది ఎందుకంటే కింద మాత్రమే కాదు పైన నుంచి కూడా బాయిల్ అనేది అవుతుంది కాబట్టి సో మనం ఇలా వేసుకోవాలి. సో ఈ వీడియో నచ్చినట్లయితే నాకు కమెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.